జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. పిల్లలకి చాక్లెట్ తీసుకోమన్నాం అనుకోండి, వాళ్ళు ఎన్ని తీసుకుంటారు? 1-2 తీసుకుంటారు. తెలివైనోడు ఏం చేస్తుంది తెలుసా? నువ్వేయి అంటాడు. తెలివైనోడు ఏం చేస్తుంది తెలుసా? నువ్వేయి అంటాడు. ఎందుకని? ఆడి గుప్పులు ఎంత ఉంటుంది? ఆడు మహాయితో 10 చాక్లెట్లు పడతాయి. డాడీ నువ్వు ఇవి అన్నాడు అనుకో, ఆడు చాలా తెలివైనోడు అని అర్థం. అంటే అర్థం తెలుసా? డాడీ గుప్పులు పెద్దది. కానీ తండ్రి ఏం చేస్తాడు తెలుసా? అప్పుడు నా కొడుకు ఎంత మంచోడు తెలుసా? ఎందుకని? ఆడి గుప్పులతో తీసుకోకుండా నన్ను ఇమ్మన్నాడు, నాకు అంత విలువనిచ్చాడు. సంతోషం ఉంటుంది కదా. ఇప్పుడు చూడండి, ఒక గుప్పులు కదా, ఇప్పుడు ఆ చిన్నోడు గుప్పులు అయితే 10 చాక్లెట్లు కూడా వెళ్ళవు గట్టిగా. కానీ అదే తండ్రి గుప్పులతో ఇస్తే చెప్పండి, నీ గుప్పులతో నువ్వు సంపాదించుకుంటే కొంచెమే, దేవుడి గుప్పులు ఇచ్చాడా విస్తారం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడి నామని మహింపడదాం. నాకు ఆ విషయం బాగా తెలుసు. అందుకే ఏనాడు కూడా నా బిడ్డల కొరకో, నా కుటుంబం కొరకో, నా స్థితిగతుల కొరకో ఏమైపోతానో నీ ఆలోచన ఏ కోసాన నా మైండ్ సెట్లో రాకపోవడానికి నాకు తెలుసు. ఎందుకో తెలుసా? ఈ భూమి మీద నేను ఏమీ సంపాదించలేను. సంపాదించినా అది పరలోక రాజ్యం. కానీ పరలోక రాజ్యం చేరేదంటే తెలుసా? భూమి కొరకు, ఈ భూమి మీద దేవుని కొరకు నువ్వు సంపాదించిన ఆత్మలు, ప్రభు కొరకు నువ్వు చేసిన పరిచర్య, అదే అక్కడ సమకూర్చబడుద్ది. ఎక్కడ? పరలోక రాజ్యంలో. ఎక్కడ? అందుకని ఆయన నీతిని అంటే అర్థం ఏంటి? దేవుని నీతి కొరకు పనిచేయి, దేవుని పరిచర్య కొరకు పనిచేయి, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు పనిచేయి. ఇప్పుడు సువార్తలై పరిచర్య అయినా ఏ రాజ్యవ్యాప్తి కొరకు? ఇవన్నీ ఏ రాజ్యవ్యాప్తి కొరకు? ఇప్పుడు ఒక క్విజ్ పెట్టాం, దేని కొరకు ఇది? ఈ వంకరైన ప్రజలు వాక్యం చదవడం ద్వారా ఆయన బతుకంతా లోక సువార్తలు, ఆయన పుట్టిక, ఆయన జీవం, ఆయన స్వస్థతలు, ఆయన మరణం, ఇవన్నీ కూడా ప్రజలు క్షుణ్ణంగా చదివి తెలుసుకుంటారు. దానివలన ఆయన రాజ్యవ్యాప్తి జరుగుతుందా లేదా? అంటే ఈ ఖర్చు వెనక కూడా ఒక ఉద్దేశం ఉంది మీ సేవకుడికి. ఏది వ్యర్థంగా చేయలే. వాస్తవంగా ఇప్పుడున్న పరిస్థితులు ఇబ్బందే, కానీ ఆలోచన ఏంటి తెలుసా? దేవుని కొరకు చేయాల. నేను ఒక ఆయన పలకరించిన యాక్సిడెంట్ జరిగింది ఒక పోస్ట్ మాస్టర్ గారికి. కాలు ఇరిగిపోయింది, ఈ ఫేస్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది. మొత్తం ప్లాస్టిక్ సర్జరీ చేశారు, ఆపరేషన్ చేశారు, మొత్తం ఫేస్ అంతా మారిపోయింది. ఇప్పుడు ఆయన హాస్పిటల్ ఖర్చు 6 లక్షలైంది. అంటే ఈ మాట చెప్పట్లా. ఇప్పుడు మనం హెల్తీగా ఉన్నాం కదా, ఒకవేళ ఏదైనా జరిగితే తెస్తామా తేమా? గట్టిగా చెప్పండి. తెస్తాం కదా. అప్పుడు ఉన్నాయా లేవని ఆలోచన ఉంటుందా? బ్రతికితే చాలు. అప్పుడు ఒక డైలాగ్ కొడతారు, ఏంటి చెప్పండి అది? చెప్పండి, గట్టిగా చెప్పండి. పర్లేదు చెప్పండి. అనొచ్చు. ఇంకో మాట అంటారు, అదే కరెక్టే. ఇంకో మాట ఏమంటుంది సార్? బతుకుంటే మళ్ళా డబ్బు సంపాదించవచ్చు, ప్రాణం పోతే రాదు కదా అంటాం కదా. నేనేమంటా తెలుసా? ఈరోజు ఇబ్బంది అయింది, దేవుని కొరకు ఖర్చు పెడితే మళ్ళీ సంపాదించగలం. కానీ సంపాదించగలం ఎప్పుడో తెలుసా? మనస్ఫూర్తి ఖర్చు పెట్టినప్పుడు. లేదా సంపాదించే మార్గాలు కూడా దేవుడు ఓపెన్ చేయడండి. డోర్స్ ఓపెన్ ఎందుకు అవుతున్నాయి? నేను చాలాసార్లు ఆశ్చర్యపోతూ ఉంటాను. ఏంటి ఆశ్చర్యం తెలుసా? ఇంత ఇబ్బందులో కూడా పరిచర్యలో నేను ఎంత అలా ఖర్చు పెడతాను, అలా ఓపెన్ అయిపోతుంటాయి డోర్స్. ఎలా వస్తుందో తెలీదు. ఎక్కడి నుంచి వస్తున్నట్టు ఈ డోర్స్ ఎవరు ఓపెన్ చేస్తున్నారు?
నాకు తెరవబడట్లేదండి. నువ్వు పిసినారి బ్యాచ్, మరి నీకు తెరవబడవు డోర్లు, నీకు ఎవడో డబ్బులు ఎవరో ఓపెన్ చేయరు. ఎందుకని? మనసులో లేదుగా. ఎక్కడ లేదు? ఇక్కడ ఉండాలా, మనస్ఫూర్తిగా దేవుని కొరకు చేయాలా. అందుకే ఇక్కడ ఉంది, లోపులైన దేవుని రాజ్యమునికి ఏం కారంట? ఏం కారు? గట్టిగా చెప్పాలా, హక్కుదారులు కారు. అర్థమైందా? కక్కుర్తోళ్ళు దేవుని రాజ్యమునికి హక్కుదారులు కాదు. బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండంలో మీరు తీయొద్దు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. నిర్గమాకాండంలో ఒకసారి మోషే ఈ మాట చెప్తాడు, నాయనా మీకు పూరేళ్ళు వడ్డించబడ్డా పైనుంచి మన్నాను సమకూర్చుకోండి అని అంటే, ఈ కక్కుర్తి బ్యాచ్ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ ఏరేసుకున్నారంట. రోజుకి ఓ మేరే ఏరుకోమన్నాడంట ఆయన. ఎంతండి? కొంత కొలత ఏరుకోమన్నాడు. వీళ్ళు కక్కుర్తిగాళ్ళు 2 ఓమేర్లు ఏరుకున్నారంట. అయితే అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళారట, కొలత వేశారంట. 2 ఓమేర్లు ఏరుకున్నా సరే 1 ఓమేరే వస్తుందంట. మీకు అర్థమైందా? అంటే ఎక్కువ సంపాదించినోడు కూడా అదే వచ్చింది. దేవుడు చెప్పినట్టు, దైవజనుడు చెప్పినట్టు చేసిన వాళ్ళకి కూడా వచ్చిందా రాలేదా? కానీ మనం ఏం చేస్తాం? దైవజనుడు చెప్తాడు, ఆయన అలాగే చెప్తాడు, ఆయన ఏం పోయింది, ఎన్నైనా చెప్తాడు అనుకున్నారు వాళ్ళు కూడా. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు అనుకున్నారు లేదా? ఒక్కసారి చదివిస్తాను, కొంతమందికి పాపం అనుమానాస్పదంగా ఉంది. 16వ అధ్యాయం నిర్గమాకాండం 16వ వచనం. 16 మోషే ఇది యెహోవా మీకు ఇచ్చిన ఆహారము, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబములోని తలకు ఒక్కొక్క ఓమేరు చొప్పున దానిని కూర్చుకొనవలెను. కూర్చుకొనవలెను. ఇశ్రాయేలీలు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనిరి. వారు ఓమేరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకొనిన వానికి ఎక్కువగా మిగలలేదు, తక్కువగా కూర్చుకొనిన వానికి చాలండి. ఇప్పుడు చూడండి, ఓమేరు అంటే ఇక్కడ ఏముందంటే 2 సేరులన్నర కావచ్చు అని ఉంది. సుమారుగా 2 సేరులన్నర ఓమేరు అనగా. అంటే చూడండి, ఇప్పుడు ఈయన ఏమన్నాడు, అరే బాబు మీ కుటుంబానికి తలకు ఒక్కొక్కడికి మొత్తం మీద ఇంచుమించు 2 సేరులన్నర ఓమేరు అంటే కూర్చుకోమన్నాడు ఆయన. ఈ కక్కుర్తి బ్యాచ్ ఏం చేశారంట? ఎక్కువగా కూర్చుకున్నారు. కొలిస్తే ఎంత వచ్చిందంట? ఎక్కువగా ఉన్న వారికి ఎక్కువ లేదు. అంటే దేవుడు ఎంత ఎవరికి ఇవ్వాలో ఆయనకు బాగా. నువ్వు ఆవేశపడి పరిగెట్టిపోయినా అంతే సంపాదించుకుంటావు, దేవుని చిత్తంలో వెళ్ళి సంపాదించుకున్నా అంతే సంపాదిస్తావు, అంతకుమించి ఎక్కువేం ఉద్ధరించేవి. కానీ చాలామంది ఆవేశపడిపోయి చెప్పండి, ఇప్పుడు ఈ సీజన్ వచ్చింది అనుకోండి, ఊడిపుల సీజన్, ఆవేశపడిపోయి ఆదివారం కాంట్రాక్ట్ కూలీ అంట 500 రూపాయలు అంట, వెళ్ళిపోతారు. అలాగా ఏముండదు. 2వ రోజు హాస్పిటల్ పాలైపోయి హాస్పిటల్ నుంచి తీసుకొస్తారు. ఇప్పుడు ఇదంటే ఇది కాంట్రవర్సీ చేస్తారు. ఇప్పుడు మళ్ళీ ఎనుకోను గొడవ. నిజమా కాదా? అరే వారం అంతా కష్టపడి సావండ్రా బాబు, ఇప్పుడు ఇది తప్పే. ఈ ముక్క కట్ చేసి ఇప్పుడు యూట్యూబ్లో పెడతారు, సావండి అన్న శ్యామ్ గారు అంటారు. ఇప్పుడు లేనిపోను కూడా దాని మ్యాటర్ అంతా వదిలేస్తారు వీళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఈ మతోన్మాదులే కాదు, మన క్రైస్తవులే ముందు ఉంటారు దీంట్లో. వద్దండ పండితులు అందరూ మనోళ్ళలోనే ఉంటారు. బాగా ఆలోచించండి. ఇప్పుడు హాస్పిటల్ పాలైన తర్వాత మొత్తం అంతా ఎక్కడ తగలేదు పట్టుకెళ్ళి, నువ్వు సంపాదించింది 1000, దానికి ఇంకో 1000 పోయి 2000 పోయి మళ్ళీ జీరోకి వచ్చావు. ఏం సంపాదించావు వెళ్ళంటే ఆ జీరోలోనే ఉన్నావు ఆఖరికి, అంతకు మించి ఏమి లేదు. కానీ నువ్వు కనిపెట్టలేవుగా, నీకు అర్థం కాదు, నీ మట్టి బుర్రకది. కాబట్టి దేవుని పని రోజున కూడా దేవుని పని వదిలేసి, దేవుని రాజ్యాన్ని, దేవుని మందిరాన్ని వదిలేసి ఏదో సంపాదిద్దామని ప్రయత్నం చేసావు, అది కాస్త పట్టుకెళ్ళి ఎక్కడో పోసావు. ఏంటి ఉపయోగం? కాబట్టి అతిగా ఆవేశపడిపోతే మిగిలేది ఏముండదు, శూన్యం. చాలామంది అతిగా సంపాదన రెస్ట్ లేకుండా పరుగులు ఆఖరికి ఏం చేసావమ్మా అంటే కాలు చెయ్యిరికి మొలబడ్డానండి, ఏమీ సంపాదించలే. నాకన్నా తాబేల్లాగా స్లోగా వచ్చినోడు ఆడే ముందు పరిగెట్టాడు. అంతే కదండి. ఇప్పుడు మనకు ఒక కథ ఉంటుంది కదా, తాబేలు కుందేలు పోటీ పెట్టుకున్నాయట. ఏంటవి? ఈ చిన్నపిల్లలకు బాగా తెలుస్తుంది.
కుందేలు అనుకున్నాడంటే మనం ఏంటి అనుకుంటున్నాం అసలు? మామూలుగా పరిగెట్టం, మరి మనం మన లెవెలు అనుకుని కొంచెం ఆవేశం ఎక్కువ. ఎవరికే? తాబేలు అనుకుంది. ఇంతకులే మనం ఎంత ఆవేశపడినా మనం పరిగెట్టలేము. దేవా, నువ్వు నాకు ఇచ్చిన దాంట్లోనే జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్తాను, నేను ఇంతకు మించి నేను ఎక్కువ ఆవేశపడిన ప్రభువా అని చెప్పి మెల్లగా వెళ్తుంది. కుందేలు ఆవేశంగా వెళ్ళిపోయింది కదా. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ ఆవేశంతో అలసట వచ్చేసి నిద్ర వచ్చిందంట. మనం అప్పుడు లేచినా పరిగెట్టేస్తాం అనుకుని నిద్రపోయిందంట. జాగ్రత్తగా తాబేలు వచ్చింది, కుందేలు చూసింది. ఇదేంటి కుందేలు నిద్రపోయింది అనుకున్నా కానీ పాపం అది స్పీడ్లో మనం ఎక్కడ పరిగెడతాం, ఎంత చేసినా కుందేలే పరిగెడుతుంది అని చెప్పి తన పని తను చేసుకుంటూ ఎవరితోని పోటీ పడక నెమ్మదిగా జాగ్రత్తగా దేవుడిచ్చిన దాంట్లోనే, దేవుడిచ్చిన బలంలోనే, దేవుడిచ్చిన సమృద్ధిలోనే, దేవుడిచ్చిన వేగంలోనే జాగ్రత్తగా వెళ్ళిపోతే ఇప్పుడు ఎవరు విన్ అయ్యారంట? ఎవరు విన్ అయ్యారు? నువ్వు ఎందుకు మరి అంత వేగంగా పరిగెట్టేసి ఆవేశపడిపోయి అలసిపోయి పడిపోతున్నావు వాళ్ళగా? వద్దంతా. దేవుడు ఏ వేగం ఇచ్చాడో దాంట్లో, దేవుడు ఎంత సంపాదించాడో 6 రోజులు సంపాదించుకున్న చాలు నీ జీవితానికి. 7వ రోజు కూడా పరిగెట్టేసి ఏదో కోట్లు కట్టేద్దాం అనుకోకు. ఆ కోట్లు కాస్త మిగిలిపోయి పూరుగుడిసుల్లోకే ఉంటుంది, దీంట్లో సందేహం ఏమీ లేదు. చాలామంది ఆవేశపడిపోతారు, కనబడదు నీకు, కానీ అది శాశ్వతము అవుతుందంటారా? కానీ చాలామంది దేవుని కాదని ఈ బ్యాచ్ ఏ బ్యాచ్ అని అంటారంటే ఇశ్రాయేలు ప్రజల్లాగా కొక్కుర్తి బ్యాచ్. ఏ బ్యాచ్ అండి? కొంతమంది విశ్రాంతి దినం మీరు బయటికి వెళ్ళి ఏరుకోకూడదురా, శుక్రవారం సాయంత్రానికల్లా మీరు 2 పూటలకు కలిపి, ఎందుకంటే విశ్రాంతి దినం శనివారం కదా, కాబట్టి శుక్రవారం మీరు సమస్తం ఏరుకుని 2వ రోజు కూడా మీరు 2 ఓమేర్లు కలిపి సెట్ చేసుకోండి అని అంటే, కొంతమంది ఏం చేశారు, ఈయన అలాగే చెప్తాడు అని చెప్పి శుక్రవారం సమకూర్చుకొని శనివారం పొద్దున్నే వెళ్ళారట. ఎక్కడికే? విశ్రాంతి దినమున. ఏమేరడానికే? మన్నానే ఏరడానికి. ఏమేరడానికి ఏమన్నా ఉందా? ఏం దొరకలా. సీమోను పేతురు అంటాడు, దేవా రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా, ఏం దొరకలేదు. దేవుడు లేకుండా నువ్వు ఎంత ప్రయాసపడినా కష్టపడినట్టు కనిపిస్తావు, అలసిపోతావు, సొలిసిపోతావు, సొక్కిపోతావు, అన్నీ జరిగిపోతాయి. కానీ దేవుడు లేకుండా నువ్వేమి. అందుకే ఆయన అన్నాడు, ఏమన్నాడు తెలుసా? నేను చెప్పినట్టు చేయమన్నాడు. ఏమన్నాడు ఆయన? సీమోను నేను చెప్పినట్టు చేయన్నాడు. అంటే ఆయన చెప్పినట్టు వేసినప్పుడు ఏమైంది? విస్తారమైన చేపలు పడ్డాయంట. ఇప్పుడు పేతురు సొంత ప్రయత్నం ఫలించిందా? దేవుడు చెప్పిన ప్రయత్నం ఫలించిందా? ఇప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు పిసినారితనంగా ఉండొద్దు, దేవుని కొరకు ఖర్చు చేయి, దేవుని కొరకు నీ సమయాన్ని, నీ ధనాన్ని, నీ యవ్వనాన్ని, సమస్తాన్ని ఖర్చు చేయి. కక్కుర్తి పడ్డావా నువ్వేమి సంపాదించలేవు, చేయలేవు. మొదట ఏం వెతకాలండి? గట్టిగా చెప్పాలా? అంటే ఆయన కొరకు మనం వినియోగపడాలా? అంటే మన సమయం ఇవ్వాలా, మన ధనం ఇవ్వాలా, మన బలం ఎవరికి? అందుకే మళ్ళీ చెప్తున్నాను, దేవుని మళ్ళీ ఆదివారం కూడా మీరు ఏం పనులు పెట్టుకోవద్దు దయచేసి. అది ఏ పనైనా కానివ్వండి, అది వ్యాపారమా, ఉద్యోగమా, కూలి పనా, ఓటీలా, ఏదైనా సరే దాన్ని పక్కన పెట్టండి. దానివల్ల మనకి ఎప్పటికీ ఆశీర్వాదము కాదు. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు, అక్కడ ఏమనుందంటే ధనవంతుడు లోకాసు వార్తలో దేవుని కొరకు కాక ఎవరి కొరకు సమకూర్చుకున్నాడంట? ఎవరి కొరకండి? తన కొరకే. 12 అధ్యాయంలో ఉంది, మీరు తీయండి కానీ చదవద్దు, ఇలా చూడండి, నా వైపు చూడండి. ఎవరి కొరకు సమకూర్చుకున్నాడంట? ఇప్పుడు సంపాదించాడు కరెక్టే, అనుభవించాడా? కానీ ఒక విషయం చెప్పనా, దేవుని కొరకు సమకూర్చుకునేవాడికి అన్నీ అనుభవించేలా దేవుడు చేస్తాడు. ఇంతకన్నా అదృష్టం ఏం కావాలి? అవునా కదా? ఇప్పుడు నేను అనుకుంటాను, నేను భూ ప్రపంచంలో అంటే భూమి మీద పుట్టిన తర్వాత దేవుని కృపను బట్టి నేను ఏం అనుభవించాలో అన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఇప్పుడు కూడా ఇస్తున్నాడా లేదా? ఎంతోమందికి లేని భాగ్యం నాకు ఇస్తున్నాడు దేవుడు. ఉండిస్తున్నాడా లేకిస్తున్నాడా మీకు తెలుసు. ఉండిస్తున్నాడా లేకిస్తున్నాడా అంటే లేకుండా కూడా ఇస్తాడు. యాస్, దేవుడు తలుచుకుంటే అసాధ్యమైంది ఈ ప్రపంచంలో. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన మైండ్లోనే. దేవుని కొరకే సంపాదించాలి, నాకు ఇది ఇచ్చాడు దేవుని కొరకే, నాకు ఆస్తి ఇచ్చాడు దేవుని కొరకే, నాకు సమృద్ధి ఇచ్చాడు దేవుని కొరకే, వాహనం ఇచ్చాడు దేవుని కొరకే, ఉద్యోగం ఇచ్చాడు దేవుని కొరకే, వ్యాపారం ఇచ్చాడు దేవుని కొరకే అనుకుని చూడండి. అనుకోవడమే కాదు, చేసి చూపించాల. అనుకోవడం అందరూ అనుకుంటారు, అనుకోవడం వేరు. చెప్పండి, చాలామంది మనసులో అనుకుంటారు కానీ చెయ్యాలంటే చేతులు వస్తాయా? మీరు బాగా ఆలోచించండి.
దేవుని కొరకు మాటలు చెప్పడం వేరు, దాన్ని అనుసరించడం. ఇప్పుడు చెప్పేవాళ్ళు ఎక్కువ ఉన్నారా, చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారా? నిజమే కదా, చేసేవాళ్ళు చాలా. కానీ ఒకే ఒక విషయం అండి, చేసేవాళ్ళని ఆశీర్వదిస్తాడు దేవుడు. ఎంత గొప్పగా ఆశీర్వదిస్తాడంటే అందరికంటే పైవాడిగా ఆశీర్వదిస్తాడు. కారణం ఏంటి అని అంటే వీళ్ళ మాటల్లో కాదు, దేంట్లో చేశారు, దేంట్లో చేశారు. అందుకే ఇప్పుడు కొత్త నిబంధనలో మీరు తీయొద్దు, కానీ అపోస్తుల కార్యాల్లో పేతురు గారు యోహాను ఒక మాట అంటారు, అరే బాబు మీకున్న చరస్థిరాస్తులు అమ్మి పట్టుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టండి, సో అది మేము దేవుని పరిచర్కు పేదల కొరకు అన్నారా, అనలేదా? అన్నారా? నిజమేనా? అన్నారు. అంటే అందరూ కూడా ఏం చేశారంట, అందరూ తీసుకొచ్చేసారు. అననీయ సప్పీరా అని ఇద్దరు ఉన్నారు, భార్య భర్తలు. అలా అనుకున్నారంట, ఇవ్వాలా, అంత ఇచ్చేలా, సగం ఇద్దాం సగం దాచుకుందాం అనుకున్నారంట. ఎవరు? అననీయ సప్పీరా అనుకున్నారంట. ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటి, పాస్టర్ గారికి ఏం తెలుస్తుందిలే, సగం దాచు, ఇంత వచ్చింది అయ్యగారు, ఓవర్ యాక్షన్ చేద్దాం అనుకున్నాను, మన బ్యాచే కదా అనుకుంటే, ఇప్పుడు వీళ్ళు అనుకున్నారు, కొంత పట్టుకెళ్ళి పెట్టులో దాచుకుని ముందు ఎవరిని పంపించింది? సప్పీరా వచ్చింది, అననీయ ఎవరు వచ్చారండి? ఒకసారి భర్త వస్తాడా? నిజమేనా? బాగా ఆలోచించండి. ఫస్ట్ ఎవరు వచ్చారంట? అప్పుడు అననీయ. ఎవరు వచ్చారు ఫస్ట్? అననీయ వచ్చాడు. అంటే ఇద్దరు కూడబలుక్కున్నారంట ఇంట్లో. ఏమండి, పేతురు గారు అసలు చాలా గట్టుడండి, ఇంత తక్కువడు కాదు, మీరు ఈ మాట మీద ఉండండి. ఆయన 2 సార్లు అడిగినా ఇదే మాట చెప్పండి. ఎందుకంటే అబద్ధాన్ని 2 సార్లు చెప్పినా స్ట్రాంగ్గా ఉంటుంది అనుకుంటారు కొంతమంది. కాబట్టి మీరు ఎంత కళ్ళలో సూటిగా చూసి అడిగినా అదే చెప్పండి. అబద్ధం చెప్పే బ్యాచ్ కొంతమంది ఉంటారండి, అబద్ధాన్ని కూడా చాలా ధైర్యంగా నిజాయితీగా చెప్పే మహానుభావులు కొంతమంది ఉంటారు. సాధారణంగా నిజం మాట్లాడే వాళ్ళు అబద్ధం చెప్పాలంటే కొంచెం కష్టం కదా, కొంచెం షేక్ వస్తుంది, కొంచెం దొంగ చూపులు చూస్తారు. కానీ అబద్ధం రెగ్యులర్గా చెప్పేవాళ్ళకి ఏముంటుంది, చాలా సూట్గా చెప్తారండి. అమ్మ వాళ్ళంత కాన్ఫిడెంట్ లెవెల్ వేరే లెవెల్లో ఉంటాయి వాళ్ళకి. ఈ బ్యాచ్ ఎవరి బ్యాచ్? అననీయ. ఇద్దరు అనుకున్నారు, ఇద్దరు ఒకసారి వెళ్ళొచ్చు కదా, మిగతా వాళ్ళందరూ ఇద్దరు ఒకసారి భార్య భర్తలు వెళ్ళి ఎవరి పాదాల దగ్గర పెట్టారు. ఇప్పుడు వీళ్ళు ఒకరి తర్వాత ఒకరు రావడానికి సిద్ధపడ్డారు. ఎందుకని ఇద్దరు ఒకసారి వస్తే చిరో మాట వస్తే ప్రాబ్లం కదా. ఇప్పుడు అననీయ వెళ్ళొచ్చాడు అనుకోండి, ఏమంటే మీరు ఏం చెప్పారు ముందే అనుకుంటారు కదా, ఇద్దరు ఒక మాట మీద అనుకుందామని చెప్పి ఇద్దరు ఒకే మాట మీద ఉన్నారు. మంచి విషయాలకు ఒక మాట మీద ఉండరు, కానీ చెడ్డ విషయాలకు బాగుంటారండి. అవునా కాదా? మందిర పరిచయకి ఏదైనా ఖర్చు చేసే విషయంలో, మందిరానికి వచ్చే విషయంలో ఒక మాట మీద ఉండరు, కానీ అబద్ధం నేను మానేస్తున్నానండి, మీరే మానేమన్నానని చెప్పండి అని చెప్పి ఇంటికాడ చెప్పొద్ది ఇవిడి. మానేమన్నాడండి, నన్ను ఏం చేయమంటారు పాస్టర్ గారు అండి. దొంగ పిల్లి మొహం నువ్వే ఫస్ట్. ఎందుకని ఆడు వారం వల్ల ఆడికి చెప్పొచ్చో నువ్వు సప్యరవైతే ఆడు అననీయ. ఇద్దరు తప్పించుకోలేరు, ఈ మాట గుర్తుపెట్టుకోండి. అననీయ వచ్చాడు, వచ్చి అయ్యా పాస్టర్ గారు ఇదిగో, అందరూ కాదు మేము కూడా పట్టుకొచ్చాం అని చెప్పి పట్టుకొచ్చి ఎవరికి ఇస్తున్నారంట? ఈ అననీయ ట్రావెలింగ్లో ఉండగానే దేవుడు ఎవరితో మాట్లాడ్డట? ఎవరితో మాట్లాడు? ఇప్పుడు బాగా ఆలోచించండి. పోనీ మిగతా సంఘస్థులు ఎవరికైనా ఈ విషయం తెలుసా? ఎవరికీ తెలీదు. కానీ ఎవరికి తెలుసు? పేతురుతో దేవుడు చెప్పేశాడు. చెప్పగానే ఇప్పుడు అననీయ వచ్చాడు. అననీయ రాగానే ఇదిగో పాస్టర్ గారు అన్నాడు. ఇప్పుడు మాలాంటి వాళ్ళని గట్టిగా అడగలేము. మేము అడిగామనుకోండి, శ్యాంపాస్టర్ గారు డబ్బులు అడిగేస్తున్నారండి, నువ్వు యూట్యూబ్లో పెడతావు, అవసరమైతే ఫేస్బుక్లో పెడతా, బయటికి వెళ్ళి ప్రసారం, డబ్బులు అడిగిన శ్యాంపాస్టర్ గారు. మీరే బయటకు వెళ్ళి చెప్తారు, ఏమైనా సరండి మరీ అంత అలగొడకొచ్చండి, సావుకులు డబ్బులు అడిగేస్తున్నారండి అని నువ్వే బయట ప్రచారం చేసేస్తావు. అవునా కాదా? కానీ పేతురు అలాంటోడు కాదు, కట్స్ కలిగిన సేవకుడు అయినా డైరెక్ట్గా అడిగేసాడు, అన్నయ్య ఏంటి దాచావు, ఎందుకు మొత్తం తెమ్మన్నానుగా, మొత్తం తీసుకురాకుండా సగమేం తీసుకొచ్చావు. ఇప్పుడు సేవకులు ఎవరైనా అడగలరా? ఈ వాక్యం అన్నారు చాలామంది సేవకుల్ని, మీరు ప్రశ్నించండి, సేవకులు ఎవరు అడగలేరు ఈ విషయంలో, అడగలరా? బాగా ఆలోచించండి. మీకు వచ్చే ఇన్కంలో 10% నమ్మకంగా ఇచ్చే బ్యాంక్స్ ఎంతమంది ఉన్నారు? ఒకసారి మీ గుండెల మీద చేసుకుని చెప్పండి. మేము చెప్పగలమా? మేము చెప్పగలమా? అమ్మ మీ ఇన్కమ్ ఎంత కదా మీరు ఇవ్వగలరని చెప్పగలం. మాకు అంత గట్స్ ఉంటాయి, అమ్మ గట్స్ ఉంటాయి ఎవరికైనా? ఒకవేళ అడిగితే మీరు ఏమంటారు? నిజం చెప్పండి, బయటికి వెళ్ళి చెప్పండి, అబద్ధం ఆడుకొని చెప్పండి, ఇంటర్ ఫీలింగ్ చెప్పండి, దేవుని సన్నిధిలో ఉన్నాను కదన్నా కదా. పేతురు గారు అడిగారా లేదా? ఒక దైవజనుల లక్షణం ఇది. మొన్న ఇక్కడ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అందరూ అన్యులే,
కదన్నా, అందరూ అన్యులే, కానీ సేవకుల ద్వారా జరిగించాడు ఆయన. ఆయన నిలబడి చెప్పినప్పుడు అంతమంది అన్యుల్లో కూడా బయట అన్యుల్లో దశంభాగం గురించి ట్రోలింగ్ ఉంది. ఆయన నిర్భయంగా ఏం చెప్పాడన్నా, నేను పూర్తిగా మారు మనసు పొందకపోయినా దశంభాగం ప్రతి నెల నేను పాస్టర్ గారికి ఇచ్చేవానని చెప్పాడు ఆయన. ఇది మిమ్మల్ని విమర్శించడానికో టీవీ వర్తమానం ద్వారా ఉన్న వాళ్ళని విమర్శించడానికి కాదండి, వాక్యంలో ఉన్న విషయం అది. వాక్యంలో ఉన్న విషయం. ఈ రోజున ఇలాంటి చెప్పడానికి భయపడుతున్న రోజులో ఉన్నాం. కానీ పేతురులాగా చెప్పకపోతే మాకు నేరం. అది చెప్పాలా. పేతురు గారు అడిగారు, ఇంతకే అమ్మావా? మేము అడగలమా ఇంతే వస్తుందా అని? ఇంతే వస్తుందా నీకు వెనకమ్మని చెప్పగలరు ఈరోజు సేవకులు ఎవరైనా? అంత ఉంటే ఎన్ని ట్రోలింగ్స్ వస్తాయి మీరు బాగా ఆలోచించి. అంటే మనకొచ్చే దాంట్లో 10% ఖచ్చితంగా ఎవరికి ఇవ్వాలా? కానీ చాలామంది మూలబడిపోయారుగా. యేసుప్రభు అయితే ఏమన్నా తెలుసా, మీరు జీలకర్రలోను పుదీనాలోను 10% ఇస్తున్నారు, ప్రేమ నీతిలో కూడా 10% ఇవ్వండి అన్నాడు ఆయన, యేసుప్రభు వారు. అంటే మనకొచ్చే ప్రతి సంపాదనలో నుంచి ఏమి ఇవ్వాలా? మీకు ఒక విషయం తెలుసా, ఇప్పుడు దేవుడి కానుకిచ్చే విషయంలో దశంభాగంలో నుంచి వచ్చిన దాంట్లో ఖర్చు పెట్టకూడదని మీకు తెలుసా? మనం చాలామంది ఏం చేస్తుంది తెలుసా, మీటింగ్స్ కానీ లేదా పర్సనల్ ఏదైనా కార్యక్రమాలు కానీ, ఇప్పుడు సపోజ్ మీటింగ్ ఉంది, ఇప్పుడు రేపు పొద్దున ఏదో మీటింగ్ ఉందనుకోండి, 10% నుంచి వచ్చి కానుక అది లెక్కలోకి రాదు, అది దేవుడిది. అది నువ్వు ఖర్చు పెట్టినట్టు ఏంటి? అది దేవుని సొమ్ము పక్కన పెట్టి నీ సంపాదనలోంచి ఇచ్చేదాన్ని దేవుని ఖర్చు పెట్టేది అంటారు. కానీ నేను మళ్ళీ చెప్తున్నా అండి, ఈ వాక్యం వినేవాళ్ళకైనా కూడి వచ్చిన మీకైనా చెప్తున్నా, మీరు సంపాదించే సంపాదనలో ఖచ్చితంగా దేవుని మందిరంలో సమృద్ధి ఉండినట్లుగా దశమ భాగం తెచ్చి దేవుని మందిరానికి ఇచ్చి డౌట్ లేదు. ఒకవేళ ఇప్పుడు వరకు అలాంటి సిచ్యువేషన్ లేకపోతే మార్చుకోండి. ప్రతి నెల ప్రతి వారం మీరు ఎంత సంపాదిస్తున్నారో, ప్రతి సంవత్సరం కాదు, ప్రతి నెల వారం వెళ్తే వారం మీ సంపాదన నుంచి దశమభాగం తీసుకొచ్చి ఎవరికి ఇవ్వాలా? ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. అంటే ఇవ్వాలి ఖచ్చితంగా, దాంట్లో సందేహం లేదు. అదే బ్లెస్సింగ్కి ఒక సూచన. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇప్పుడు వరకు లేకపోతే ఈ వాక్యం వింటున్న వాళ్ళని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అననీయ అడిగాడు, ఇంతేనా? అంతేనా అయ్యగారు? ఎంత ఈజీగా మనం ఎక్కడున్నాం? దేవుని మందిరంలో ఉన్నాం. మనం ఎవరితో మాట్లాడుతున్నాం? దైవజనుడితో. ఎవరితో అనే స్పృహ కూడా ఎవరికి లేదు? కాదు. ఫస్ట్ ఎవరు? అననీయాకి లేదు. ఉందా? అననీయాకి లేదు. అంటే కకృతి బ్యాచ్ వీళ్ళు. ఏ బ్యాచ్? అందుకే పరలోక రాజ్యం చేరలా. ఇప్పుడు దేవుడు వెంటనే అడిగాడు, ఎందుకయ్యా అననీయ, నీ దగ్గర ఉన్నప్పుడు నీ దగ్గర అబద్ధం ఎందుకు చెప్పా? మిగతా వాళ్ళందరూ పనికిమాలోళ్ళ, ఇచ్చేవాళ్ళందరూ పనికిమాలోళ్ళ, దేవుని ఖర్చు పెట్టేవాళ్ళందరూ పనికిమాలోళ్ళ, నువ్వంత గొప్పోడివా? ఈ అబద్ధం చెప్పో అనగానే అక్కడికక్కడే కూలి ఏమైపోయాడంట? నువ్వెవరిని మోసం చేసావు? దేవుని మనిషిని కాదు, దైవజనుని కాదు. గుర్తుపెట్టుకోండి. చాలామంది అనుకుంటారు, మేము దైవజనుడికి అబద్ధం చెప్పేశామండి, దైవజనుడు మోసం చేసేసామండి. గుర్తుపెట్టుకో, నువ్వు దైవజనుడిని మోసం చేయొచ్చు, దైవజనుడి దగ్గర అబద్ధం చెప్పొచ్చు, కానీ నువ్వు అబద్ధం చెప్పింది ఈ అల్పఘటన దగ్గర కాదు, ఈయనలో ఉన్న ఎవరి దగ్గర? నువ్వు ఒక దైవజనుడిని మోసం చేస్తే దేవుడు మోసం చేసినట్టు, ఒక ఆత్మ కలిగిన దైవజనుడికి అబద్ధం చెప్తే దేవుని దగ్గర అబద్ధం చెప్పినట్టు. కొద్దిసేపటి తర్వాత ఎవరు వచ్చారంట? సప్పీరా వచ్చింది. అందుకని ముందు అయ్యగారికి ట్రైనింగ్ ఇచ్చి పంపించింది. ఎవరో మరి ఆడపెత్తనాలు ఇలా ఉంటాయి కొన్ని, అన్నీ కాదులేండి. సప్పీరా గారు ట్రైనింగ్ ఇచ్చి పంపించారు. ముందు మీరు వెళ్ళండి, నేను స్త్రీని కదా, కొంచెం తొందరగా దొరికిపోతాను, మీరు వెళ్ళండి. పైగా నేనంటే కొంచెం స్ట్రాంగ్గా అబద్ధం చెప్తాను, మీరు మగాళ్ళు కదా చెప్పలేరని అయ్యగారికి ట్రైనింగ్ ఇచ్చి పంపించింది. ఆడు అబద్ధం చెప్పాడు, కింద పడ్డాడు, ఈడ్చిపడేయారు బయటికి. కొంతసేపటి తర్వాత ఎవరు వెళ్ళారట? పోనీ వీడికి ఆలోచన రావాలి కదా, ముందెళ్ళి మా ఆయన ఇంకా రాలేదేంటి, ఉన్నాడా పోయాడో, అసలు అబద్ధం చెప్పాం. పేతురు అంటే గొప్ప దైవజనుడు, ఆత్మ కలిగిన దైవజనుడు, ఆయన దగ్గర కూడా అబద్ధం చెప్పించాను, ఏదైనా జరిగిందంటావా అని అనుమానం కూడా ఎవరికి రాలా? అంటే ఎవరంటే భయం లేదు అంటే నేను అనుకుంటాను, బహుశా సప్పీరలుగా అనుకుని ఉంటుంది. ఏమనంటే అబద్ధం చెప్తే ఏమైద్ది, దైవజనుడి దగ్గర అబద్ధం చెప్తే కొంపలు మునిగిపోతాయి ఏంటి, ఏం కాదులే పాస్టర్స్ అందరూ ఎంత కామన, ఎంతమందిని చూడాలా అని ఎవరు అనుకుని ఉంటారు?
ఈ రోజున కూడా దైవజనులు అంటే కొంతమంది చులకన సప్పీరాలాగా జాగ్రత్త. పోయే కాలం దాపరించే వాళ్ళు ఖచ్చితంగా సప్పీరాలా అంటే ఆలోచనలు ఉంటాయి. తర్వాత సప్పీరా వచ్చిన తర్వాత ఆమెను కూడా అడిగాడు, అమ్మా ఎంతగా అమ్మితివా అని అడిగాడు ఆయన. అప్పుడైనా ఏమండి మీ ఇందాక మా ఆయన గారు వచ్చారు చూసారా అడగాలి కదా. అంటే ఆడు ఎక్కడ చచ్చాడో ఉన్నాడో లేదో కొంపకి రాలేదు వీడు అడగాలి కదండి. అసలు ఆడు ఏమైపోయాడో కూడా అవసరం లేదు వీడికి. ఎవరికి? సప్పీరాకి అసలు అవసరమే లేదు. ఆడు ఎక్కడో చోట చచ్చాడులే అనుకుని ఉంటుంది బహుశా. అనుకుని ఇక్కడికి వచ్చింది, పాస్ గారి దగ్గరికి వచ్చింది. అక్కడికి వచ్చినప్పుడైనా నేను పంపించింది ఎవరి దగ్గరికి? ఒకసారి మందిర పరిసర వాతావరణం అంతా ఒకసారి పరీక్షించాలి కదా. పరీక్షించలా, వచ్చేసింది డైరెక్ట్గా అబద్ధం ఎందుకంటే అబద్ధం చెప్పాలని ఆలోచించినోడు మిగతా ఆలోచనలు తట్టవు. ఎందుకంటే ఫోకస్ అంతా అబద్ధాన్ని ఎలా చెప్పారో ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తారు. లోకాసు వార్త బైబిల్కి ప్రాక్టీస్ చేసారు లేదు తెలియదు, కానీ అబద్ధం మాత్రం బాగా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తారు. దీంట్లో సందేహమే లేదు. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియచేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచర్య కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియచేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.